హైదరాబాద్ గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుబడ్డాడు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్కు విదేశీ గంజాయి స్మగ్లింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు డెలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శివరామ్ అనే వ్యక్తి ప్రశాంతి హిల్స్ టింబర్ లేక వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అక్కడి నుండి పారిపోయారు. ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. ఐటీ కారిడార్ లో హాస్టల్స్ లో ఉండే విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరాంతో పాటు అజయ్ పై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ప్రశాంతి హిల్స్ టింబర్ లేక వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుబడ్డాడు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సీజ్ చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా నుండి హైదరాబాద్ కు విదేశీ గంజాయి స్మగ్లింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. బెంగళూరు డెలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శివరామ్ అనే వ్యక్తి ప్రశాంతి హిల్స్ టింబర్ లేక వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఇద్దరు కలిసి ప్రతి వీకెండ్ లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. బెంగళూరులో లోకల్ గంజాయిని కొనుగోలు చేసి పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సరఫరా చేశారు. ఐటీ కారిడార్ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులే టార్గెట్ గా గంజాయి అమ్మకం చేస్తున్నారు. శివరాంతో పాటు అజయ్ పై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గచ్చిబౌలిలో గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే అతని వద్ద నుంచి 1 కిలో గంజాయితో పాటు 175 గ్రామ్స్ ఓజీ కు సంబంధించిన, అంటే ఇది ఒక ఇంపార్టెంట్ సంబంధించిన గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ యొక్క నాణ్యత గల గంజాయి కూడా ఇప్పుడే మొదటిసారిగా అటు పోలీసులు స్వాధీనం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే రాయదుర్గం, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో శంషాబాద్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇప్పటికే రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం శివరామ్ అనే ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. అతను డిఎల్ఎఫ్ లో దీనికి సంబంధించి కూడా అతను పనిచేస్తున్నారు. అయితే ప్రతి వారం కూడా అతను బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ గంజాయి సరఫరా చేసి తిరిగి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పక్కా సమాచారంతోనే నిన్న శివరామ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కూడా కేజీ గంజాయితో పాటు 175 గ్రామ్స్ సంబంధించిన నాణ్యత గల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చూస్తే శివరామ్ ని కూడా పోలీసులు విచారించగా అజయ్ అనే ఒక వ్యక్తి తనకు యొక్క గంజాయి ఇచ్చేవాడు, అయితే అజయ్ సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సిందని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి చూస్తే శంషాబాద్ సంబంధించిన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఒక కేసు కూడా నమోదు చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కూడా తరలించారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా గట్టి నిఘా కూడా పెట్టారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రాయదుర్గం కావచ్చు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ గంజాయి అయితే సులువుగా విక్రయించుకోవచ్చు అనే దానిపైనే పోలీసులు నిఘా కూడా పెట్టారు. కాబట్టి ఈ యొక్క శివరామ్ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.